మేడం నమస్తే అండి. నమస్తే ఎస్పీ సాహిబ్ గారు ఎక్కడ అంటే ప్రజలకు ఏం చేస్తే చేరువవుతారు, మన నాయకుడు అన్న నమ్మకం ఏం చేస్తే ఎలా వాళ్ళ మధ్యలోకి వెళ్తే వస్తుంది అన్నది ఇప్పుడు పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది. గతంలో ప్రజలంతా చూసింది అందరికీ తెలిసిన విషయం, పరదాలు కట్టుకుని వెళ్ళడం కానీ, లేదంటే సభలు సమావేశాలు ఏమైనా జరుగుతున్నాయంటే చెట్లు కొట్టేయడం, పవర్ కట్ చేసేయడం, ఇటువంటివన్నీ అంటే వాళ్ళ దైనందిన జీవితానికి కూడా చాలా ఇబ్బందులు కలిగిన పరిస్థితి. అవును. సో ఇప్పుడు నాయకుడు అంటే ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరిస్తే ప్రజలకు అప్పుడు వాళ్ళు దగ్గర అవుతారు అన్న విషయం ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. సో ఈ శైలి రావడానికి కారణాలు ఏంటి? గతంలో అంటే ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు అంటారా, లేకపోతే కొంత డిఫరెంట్ గా కనిపిస్తోంది కదా ఇప్పుడు? అవునండి. లక్ష్మీదుర్ గారు తమరికి అదే విధంగా శ్రీనివాసరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆయన 95 లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఏ విధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఎంత హుందాగా ప్రవర్తించారు, ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు తన ఇబ్బందిగా భావించి ప్రజలతో మమేకం అవుతాడు. అదే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప వరం అనుకుని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, గత ప్రభుత్వం మా కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, మా సానుభూతి పరుల మీద కావచ్చు, ఎక్కడైనా కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు గురి చేశారు. అసలు ఒకనొక సమయంలో అయితే మేమెవరైనా కానీ బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామన్నా కానీ అక్కడ ఇన్స్పెక్టర్ మా కంప్లైంట్ కూడా తీసుకోలేనటువంటి సందర్భాలు కోకొల్లలు. 60,000 మంది మా కార్యకర్తల మీద దాడులు జరిగినాయి. దాదాపు 135 మంది నాయకుల్ని మా నాయకులు వైకాపా పార్టీ వారు పొట్టన పెట్టుకున్నారు. దాంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా మా కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు, మా కార్యాలయాల మీద దాడులు, మా కార్యాలయాల మీద పెట్రోల్ బాంబులు వేయటం, అదేవిధంగా మా నాయకుల ఇళ్లను ధ్వంసం చేయటం, అదేవిధంగా మా మహిళా నాయకురాల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా వైకాపా పార్టీ వారికి వెన్నతో పెట్టిన విద్యలాగా వాళ్ళు అనిపించుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా అరే ఏముంది ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేస్తున్నారు, అన్యాయంగా వీళ్ళని హింసిస్తున్నారని చెప్పి న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలు చాలా సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. దీంతో పాటు ఏదైతే ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రజా సమస్యలు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకువెళ్తూ అధికారులను అలర్ట్ చేసేటువంటి కొన్ని పత్రికల మీద, కొన్ని టీవీ ఛానల్స్ మీద దేశద్రోహం కేసులు పెట్టారండి వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. దాంతో పాటు కొంతమంది పత్రికా విలేకరుల మీద దాడులు చేయటం, వాళ్ళు ఎక్కడికన్నా సభలకు వెళ్తే వాళ్ళ కెమెరాలు లాక్కోవటం, ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరిగినాయి. వాస్తవంగా మనది ప్రజాస్వామ్య దేశం అండి. కానీ ఇక్కడ ఒక నియంతలాగా వైకాపా పార్టీ నాయకులందరూ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అండ చూసుకొని చేసిన మాట వాస్తవం. అందుకనే ఈ మధ్య కాలంలో మరి ఒక ఆయన వచ్చి అన్నారు, అరే బ్రిటిష్ పరిపాలన పోయింది, ఇది బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమితో ఒక మంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఈ మధ్య కాలంలో మాట్లాడుకోవటం జరుగుతుంది. అంటే ప్రజలు అంతలాగా హింసింపబడ్డారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏనాడు కూడా ప్రజల దగ్గరికి వచ్చి, ప్రజల మధ్యలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టల. దాంతో పాటు వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా చేశారు. ఒకనొక దశలో నా వెంటుకు పెక్కుంటారా, ప్రతిపక్ష పార్టీలు అంటే అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నట్టు ఆయన హుకుములు జారీ చేశారు. కాబట్టే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారండి. ప్రజలు వారికి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు. దానికి ఉదాహరణే మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ఆయన గెలిచిన నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి మనం కక్షలు కార్పణ్యాలతో ముందరకెళ్ళటం సబబు కాదు అంటూ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. అఫ్ కోర్స్ నాకు కార్యకర్తలు, నాయకుల మీద దాడులు జరిగిన మాట వాస్తవమే. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు నేను కూడా విన్నాను. నా మీద కూడా దాడి చేశారు. అయినా కానీ మనం చట్టపరంగా వెళ్దాం, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అని చెప్పారంటే కంపేర్ చేసుకోవాలండి. అది విజనరీ లీడర్కు ఉండేటువంటి గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలు మంచిగా ఉండాలి,